కాశ్మీర్ల టెర్రరిస్ట్ గాళ్ళు అట్టిగా మంది ప్రాణాలు తీసిన ముచ్చట మీద దేశమంతా కుతకుత ఉడుకుతున్నది కదా. షెల్లు చేయకుంటే మేము ఊకోమని ఆర్మోలు కూడా తగ్గఫరున్నారు. ఇంకో దిక్కు ప్రతిపక్షాలన్నీ కూడా సెంటర్ ఏం చేస్తే దానికి మా సపోర్ట్ ఉంటుంది అని కూడా అంటున్నారు. కానీ కర్ణాటక మంత్రి సారు అందరికంటే ఒక అడుగు ముందుకే వేసిండుల్లా. ఐషికి తైషి ఎట్లయితే గట్లయితుంది, పుట్టింది ఒకనాడు సచ్చేది ఒకనాడు, నేనే పాకిస్తాన్ పోయి అలా పని పడతా ఉండు అంటున్నాడు. కర్ణాటక మంత్రి బీజేడీ జమీర్ అహ్మద్ ఖాన్ సాబ్ చాలా ధైర్యవంతుడే ఉన్నాడు కదా. మోడీ సారు అమిత్ షా సారు పర్మిషన్ ఇచ్చి పాకిస్తాన్కు పంపుతేనట సారే నడుముకు బాంబు చుట్టుకొని పోయి ఆడ వేల్చుకొని జీవి తీసుకుంటాడట. ఇన్నరా సార్ ఏమంటున్నాడో? పాకిస్తాన్ వాళ్ళతోటి మనకు మంచి మాట ఏంది, ఎప్పటికి వాళ్ళు మనకు శత్రువులే, నాకు ఒక బాంబు ఇస్తే నేనే పోయి ఆడ వేల్చుకుంటా అని చెప్తున్నాడు. మీ లోపల కుతకుతం అంటున్నది మాకు అర్థమైంది, కానీ సారు ఈ వయసులో నడుముకు బాంబు చుట్టుకొని పోయి పాకిస్తాన్లో ఏం వేల్చి వస్తావు చెప్పు? వాళ్ళేదో బద్మాష్ పని చేసిరని మనం అట్లా చేస్తామా? వాళ్ళు నియత్ తప్పిరని మనం నియత్ తప్పుతామా? అందరికి బాధ ఉన్నది కాదంటలేం. వాళ్ళకు బార్డర్లో బుద్ధి చెప్పేందుకు మన ఆర్మీ ఉన్నది. మన ఆర్మీల తాన కూడా మస్తు బాంబులు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, పెద్ద యుద్ధ నౌకలు ఉన్నాయి, మిస్సైల్స్ ఉన్నాయి. అంతేందుకు పాకిస్తాన్ భూమి మీద లేకుండా చేసేందుకు పెద్ద అణుబాంబు కూడా ఉన్నది. ఇవన్నీ ఉండగా నువ్వు పోయి బాంబు వేల్చుకున్నాడు ఎందుకు సారు? కర్ణాటకలో మీరు అధికారంలోకి వచ్చేందుకు పబ్లిక్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి అందరికి అన్ని పథకాలు అందేటట్టు చూసి కర్ణాటకలో పరాయి భాషలు మాట్లాడే పబ్లిక్ మీద తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అటువంటి బోర్డులు పెట్టుకున్న దుకాణ పోల మీద దాడులు చేయకుండా చూసుకుంటే అయిపోయాయి. మీరు కూడా దేశ సేవ చేస్తున్నట్టే. కాబట్టి మీ దేశభక్తిని అట్లా కూడా సాటుకోవచ్చు. మీరు పనివాడ పాకిస్తాన్కు పోయి బాంబులు వేల్చుకునేంత అక్కరి ఇంకా మన ఆర్మోలకు రాలేదు సారు. ఎక్కువ రంది పెట్టుకొని తినకుండా ఉండకూరి పైలమిగా.